నమస్కారం భక్తులారా, ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం పవిత్రమైన శ్రీరామనవమి కథను. శ్రీరామనవమి హిందూ ధర్మంలో చాలా పవిత్రమైన పండుగ. ఈరోజు శ్రీరాముడు జన్మించిన రోజుగా భావించి ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఎంతో భక్తితో జరుపుకుంటారు. ఈ పండుగ చైత్రమాసం శుక్లపక్షం నవమి తిథి రోజున వస్తుంది. ఈ విశ్వాన్ని ధర్మంతో నడిపించడానికి భగవంతుడి ఎన్నో అవతారాలు తీసుకున్నాడు. వాటిలో అత్యంత పవిత్రమైన అవతారం రామ అవతారం. ఆ మహత్తర అవతారం జన్మించిన రోజు శ్రీరామనవమి. ధర్మం కోసం పుట్టిన ఒక రాజకుమారుడు, అధర్మాన్ని నాశనం చేసిన ఒక మహాయోధుడు, ప్రపంచానికి ఆదర్శమైన ఒక రాజు. ఆయన పేరే శ్రీరాముడు. ఇది కేవలం ఒక పురాణ కథ కాదు, ఇది ధర్మం గెలిచిన గొప్ప గాథ. అయోధ్య అనే మహానగరాన్ని దశరథ మహారాజు పరిపాలించేవాడు. అతనికి 3 భార్యలు, కౌసల్య, కైకేయి, సుమిత్ర. అయితే దశరథుడికి పిల్లలు లేరు. ఒకరోజు మహర్షి వశిష్ఠుడి సూచనతో దశరథుడు పుత్రకామేష్టి యాగం చేశాడు. యాగం పూర్తయ్యాక అగ్నిదేవుడు ప్రత్యక్షమై ఒక దివ్య పాయసం ఇచ్చాడు. ఆ పాయసాన్ని 3కి పంచుకోవాలని అన్నాడు. కొన్ని నెలలకి 4 దివ్యకుమారులకు జన్మించారు. వారే శ్రీరాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు. చిన్న వయసులోని శ్రీరాముడు మరియు అతని తమ్ముళ్ళు లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు విద్యాభ్యాసం కోసం గురుకులానికి వెళ్లారు. ఆ గురువు మహర్షి వశిష్ఠుడు. అయోధ్య రాజగురువైన వశిష్ఠ మహర్షి ఆశ్రమం ప్రకృతి మధ్యలో ఎంతో ప్రశాంతంగా ఉండేది. అక్కడ రాజకుమారులైన సాధారణ శిష్యుల్లానే జీవించాలి. వశిష్ఠ మహర్షి వారికి వేదాలు, శాస్త్రాలు, ధర్మం మరియు నీతి బోధించాడు. అంతేకాదు, వారికి ధనుర్విద్య, యుద్ధ విద్యలు, రాజధర్మం కూడా నేర్పించాడు. రాముడు చాలా వినయంగా గురువు చెప్పిన ప్రతి మాటను శ్రద్ధగా వినేవాడు. కొద్దికాలంలోనే రాముడు విద్యలో, ధైర్యంలో, ధర్మంలో అందరికీ ఆదర్శంగా మారాడు. అతని వినయం చూసి వశిష్ఠ మహర్షి ఎంతో సంతోషించాడు. ఈ యువరాజు భవిష్యత్తులో ప్రపంచానికి ధర్మమార్గం చూపిస్తాడు అని ఆశీర్వదించాడు. అలా గురుకులంలో పొందిన జ్ఞానం శ్రీరాముడిని ఒక గొప్ప రాజుగా మరియు ధర్మానికి ప్రతీకగా మార్చింది. అందుకే నేటికీ ప్రపంచం శ్రీరాముడిని మర్యాద పురుషోత్తముడు అని పిలుస్తుంది. ఒకరోజు ఆశ్రమం వద్దకు ఒక మహర్షి వచ్చాడు. ఆయనే మహాతపస్వి విశ్వామిత్ర మహర్షి. వశిష్ఠ మహర్షి ఆయనను ఆత్మీయంగా ఆహ్వానించాడు. స్వాగతం మహర్షి, మీరు మా ఆశ్రమానికి రావడం ఎంతో ఆనందంగా ఉంది. విశ్వామిత్రుడు కొద్దిసేపు మౌనంగా ఉన్నాడు. మహర్షి వశిష్ఠ, నేను ఒక మహాయజ్ఞం చేస్తున్నాను. కాని ప్రతిసారి కొంతమంది భయంకరమైన రాక్షసులు వచ్చి ఆ యజ్ఞాన్ని నాశనం చేస్తున్నారు. ఆ రాక్షసులను అంతం చేయగల ఒక ధైర్యవంతుడైన యోధుడు నాకు కావాలి. ధర్మాన్ని రక్షించే అలాంటి యోధుడు మీ దగ్గర ఉన్నాడా? వశిష్ఠ మహర్షి చిరునవ్వుతో చెప్పాడు. మహర్షి, మీరు వెతుకుతున్న యోధుడు ఇక్కడే ఉన్నాడు. అతను ఎవరో కాదు, అయోధ్య మహారాజైన దశరథుడి జ్యేష్ఠ కుమారుడు శ్రీరాముడు అని చెప్పిన వెంటనే విశ్వామిత్రుడు అయోధ్యకు వెళ్లాడు. అతని రాక గురించి తెలుసుకున్న మహారాజు స్వయంగా వచ్చి ఆయనకు గౌరవంగా స్వాగతం పలికాడు. స్వాగతం మహర్షి, మీ రాక మా అయోధ్యకు మహాపుణ్యం. రాజసభలో కూర్చున్న తర్వాత విశ్వామిత్రుడు, మహారాజా, నేను ఒక మహాయజ్ఞం చేస్తున్నాను. ఆ యజ్ఞం ద్వారా ప్రపంచంలో శాంతి మరియు ధర్మం నిలవాలి. అందుకే మహారాజా, మీ జ్యేష్ఠ కుమారుడు శ్రీరాముడిని వెంట తీసుకెళ్లాలని వచ్చాను. దశరథుడి హృదయం కలత చెందింది. మహర్షి, రాముడు యుద్ధానికి వెళ్లడం నేను అంగీకరించలేను. అప్పుడే అక్కడికి శ్రీరాముడు వచ్చాడు. విశ్వామిత్ర మహర్షికి వినయంగా నమస్కరించాడు. రాముడిని చూసిన వెంటనే విశ్వామిత్ర మహర్షి మనసులో ఒక దివ్య భావన కలిగింది. ఇతడు సాధారణమైన యువకుడు కాదు, సాక్షాత్తు మహావిష్ణువు అవతారం అని ఆయన గ్రహించాడు. రాముడి కళ్లలో ధైర్యం, ముఖంలో వినయం, హృదయంలో ధర్మం కనిపించాయి. ఆ క్షణంలోనే విశ్వామిత్ర మహర్షికి స్పష్టమైంది,
ఈ యువరాజే రాక్షసులను సంహరించి ధర్మాన్ని కాపాడబోయే మహాయోధుడు అని. అలా రాముడు మరియు లక్ష్మణుడు విశ్వామిత్రునితో అడవికి బయలుదేరారు. ఆ ప్రకృతి మధ్యలో రాముడు మరియు లక్ష్మణుడు విశ్వామిత్ర మహర్షిని అనుసరిస్తూ వెళ్లారు. ఆ ప్రయాణంలో విశ్వామిత్రుడు వారికి ఎన్నో దివ్య మంత్రాలు మరియు అస్త్రవిద్యలు నేర్పించాడు. ఆయన వారికి బల మరియు అతిబల అనే దివ్య విద్యలు కూడా బోధించాడు. కొంతసేపటికి వారొక భయంకరమైన అడవికి చేరుకున్నారు. అక్కడ ఒక రాక్షసి నివసిస్తోంది. ఆమె పేరు తాటక. ఆమె చాలా శక్తివంతమైన రాక్షసి. ఆమె వల్ల ఆ అడవిలో ఎవరూ జీవించలేకపోయారు. విశ్వామిత్రుడు రాముడిని చూసి చెప్పాడు, రామా, ఈ తాటకను సంహరించు. అది నీ మొదటి ధర్మయుద్ధం. రాముడు తన విల్లు పట్టుకున్నాడు. తాటకి భయంకరంగా గర్జిస్తూ రాముడిపై దాడి చేసింది. కాని రాముడు ధైర్యంగా నిలబడ్డాడు. ఒక బలమైన బాణాన్ని విడిచాడు. శ్రీరాముడు తాటకిని సంహరించాడు. అలా రాముడు తన మొదటి యుద్ధంలో విజయం సాధించాడు. తాటకవధ తరువాత విశ్వామిత్ర మహర్షి రాముడు లక్ష్మణుడిని వెంట తీసుకొని మిథిలా మహానగరానికి ప్రయాణమయ్యాడు. అక్కడ ఒక పురాతన కాలం నాటి అత్యంత పవిత్రమైన దివ్య ధనుస్సు ఉంది. ఆ ధనుస్సు ఎవరో కాదు, సాక్షాత్తు పరమేశ్వరుడు శివుడి ధనుస్సు. అందుకే విశ్వామిత్ర మహర్షి శ్రీరాముడు మరియు లక్ష్మణుడిని కూడా మిథిలా నగరానికి తీసుకెళ్లాడు. మిథిలా మహానగరం ధర్మానికి జ్ఞానానికి ప్రతీకగా నిలిచిన పవిత్ర స్థలం. ఆ నగరాన్ని పాలిస్తున్నాడు ధర్మాత్ముడు జనక మహారాజు. ఒకప్పుడు మిథిలా నగరంలో భయంకరమైన కరువు వచ్చింది. వర్షాలు పడకపోవడంతో పంటలు పండలేదు. ఆహారం లేక మిథిలా ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. ఈ దృశ్యం చూసిన మిథిలా రాజు చాలా బాధపడ్డాడు. తన ప్రజలను రక్షించడానికి ఏం చెయ్యాలో ఆలోచించాడు. అప్పుడు ఆయన ఒక మహర్షిని కలిశాడు. జనకుడు వినయంగా అడిగాడు, మహర్షి, నా రాజ్యంలో కరువు వచ్చింది. ప్రజలు ఆకలితో బాధపడుతున్నారు. ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి? అప్పుడా మహర్షి ప్రశాంతంగా చెప్పాడు, మహారాజా, మీరొక బంగారు నాగలి తయారు చేయించండి. ఆ నాగలితో మీరు స్వయంగా పవిత్రమైన భూమిని దున్నాలి. అప్పుడు భూదేవి కరుణించి మీ రాజ్యంలో శుభం జరుగుతుంది. మహర్షి చెప్పిన మాటలు విన్న తర్వాత జనక మహారాజు ఆలస్యం చెయ్యలేదు. అతను ఒక బంగారు నాగలి తయారు చేయించాడు. ఆ తరువాత పవిత్రమైన యజ్ఞభూమిలో స్వయంగా పొలం దున్నడం ప్రారంభించాడు. మిథిలానగర ప్రజలు అందరూ ఆశగా చూస్తున్నారు. జనక మహారాజు భక్తితో భూమిని దున్నుతున్నాడు. అప్పుడు ఒక్కసారిగా గట్టిగా ఏదో తగిలింది. జనకుడు ఆ చోట మట్టిని తొలగించాడు. అప్పుడక్కడ భూమి గర్భం నుంచి ఒక దివ్య శిశువు ప్రత్యక్షమైంది. ఆ శిశువు ముఖం చంద్రునిలా ప్రకాశిస్తోంది. ఆమె చుట్టూ దివ్యకాంతి వెలుగుతోంది. అది చూసి అందరూ ఆశ్చర్యపోయారు. జనక మహారాజు ఆ శిశువును ప్రేమగా చేతుల్లోకి తీసుకున్నాడు. అతను భావించాడు, ఆ దివ్య శిశువు రాకతో ఆకాశం మేఘాలతో నిండిపోయింది. ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న వర్షం మిథిలా నగరంపై కురిసింది. అప్పటినుంచి ఆ శిశువును మిథిలా ప్రజలు దేవతలా చూశారు. ఆమె నాగేటిసాలలో లభించిన కాబట్టి ఆమెకు సీత అని పేరు పెట్టారు. జనక మహారాజు కుమార్తె కావడంతో ఆమెను జానకి అని పిలుస్తారు. భూదేవి గర్భం నుంచి ప్రత్యక్షమైనందున ఆమెను మైథిలి అని కూడా పిలుస్తారు. అప్పటినుంచి మిథిలా ప్రజలు ఆనందంగా జీవించారు. సీతాదేవికి మరొక 3 చెల్లెళ్ళు కూడా ఉన్నారు. వారి పేర్లు ఊర్మిళ, మాండవి మరియు శృతకీర్తి. ఈ 4 సోదరీమణులు మిథిలా రాజభవనంలో ప్రేమగా మరియు ఆనందంగా పెరిగారు. ఒకరోజు జనకుడు సీతాదేవిని రాజభవనంలోని పూజామందిరంలోకి తీసుకెళ్లాడు. ఆ మందిరంలో ఒక మహాధనుస్సు ఉంది. అది సాధారణ ధనుస్సు కాదు, అది పరమేశ్వరుడు శివుడి ధనుస్సు. ఆ ధనుస్సు చాలా భారీగా ఉండేది. అది ఎవరూ కదిలించలేకపోయారు. చిన్న సీత ఆ ధనుస్సును ఆసక్తిగా చూసింది. ఆమె నెమ్మదిగా దాని దగ్గరకు వెళ్ళింది. ఆటలో భాగంగా దానిని తాకింది. ఆమె దానిని సులభంగా ఎత్తింది. అది చూసి జనక మహారాజు ఆశ్చర్యంతో చూశాడు.
అప్పుడే అక్కడికి పరశురాముడు వచ్చాడు. సీతను చూసి ఆమె సాధారణ యువతి కాదు, సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి అవతారమని గ్రహించాడు. అప్పుడు జనక మహారాజుతో, ఈ శివధనుస్సును ఎవరైతే ఎత్తి తాడు కడతారో అతడే సీతకు తగిన వరుడు అని చెప్పాడు. అలా కాలం గడుస్తూ ఉండగా సీతాదేవి మరియు ఆమె చెల్లెళ్ళు పెరిగి పెద్దవాళ్లుగా మారారు. జనక మహారాజు సీతాదేవి స్వయంవరాన్ని ప్రకటించాడు. జనక మహారాజు సీతాదేవి స్వయంవరాన్ని ప్రకటించిన వార్త త్వరగా అన్ని రాజ్యాలకు చేరుకుంది. ఆ వార్త విన్న వెంటనే రాజులు, యువరాజులు మిథిలా మహానగరానికి చేరుకున్నారు. మిథిలా రాజభవనంలో ఒక మహాసభ ఏర్పాటు చేశారు. ఆ సభ ఎంతో వైభవంగా ఉంది. అక్కడ అనేక రాజ్యాల నుంచి వచ్చిన వీరయోధులు, యువరాజులు సింహాసనాలపై కూర్చున్నారు. అందరి కళ్లల్లో ఒకే ఆశ ఉంది: సీతాదేవిని వరంగా పొందాలి. ఆ సమయంలో సభ మధ్యలోకి ఒక మహాధనస్సును తీసుకువచ్చారు. ఆ ధనుస్సు చాలా భారీగా ఉంది. అది ఎత్తడం సాధారణ మనిషికి అసాధ్యం. అప్పుడు జనక మహారాజు సభ మధ్యలో నిలబడి ఇలా ప్రకటించాడు: ఈ శివధనుస్సును ఎత్తి దానికి తాడు కట్టగలిగినవాడే నా కుమార్తె సీతాదేవికి యోగ్యుడైన వరుడు అని చెప్పగానే సభలో ఉన్న యువరాజులు ఆ పరీక్షకు సిద్ధమయ్యారు. రాజులు, యువరాజులు ఒక్కరి తర్వాత ఒకరు ముందుకొచ్చారు. వారందరూ ఆ మహాశివధనుస్సును ఎత్తడానికి ప్రయత్నించారు. కాని ఎంత ప్రయత్నించినా ఎవరూ దానిని కదిలించలేకపోయారు. అలా అందరూ ప్రయత్నించి చివరకు విఫలమయ్యారు. అప్పుడే సభలోకి యువరాజు ప్రవేశించాడు. ఆయనే అయోధ్య యువరాజు శ్రీరాముడు. శ్రీరాముణ్ణి చూసిన క్షణంలోనే సీతాదేవి మనసులో ఒక తెలియని అనుభూతి కలిగింది. ఆమె హృదయం ఒక్కసారిగా ఆనందంతో నిండిపోయింది. ఆ క్షణంలోనే సీతకు అనిపించింది ఇతడే తన జీవిత భాగస్వామి కావాలని. సభ మొత్తం నిశ్శబ్దంగా మారింది. ఆ సమయంలో విశ్వామిత్ర మహర్షి శ్రీరాముణ్ణి చూసి ఇలా అన్నాడు: రామా, ఈ శివధనుస్సును దర్శించు. శ్రీరాముడు వినయంగా ముందుకొచ్చాడు. ముందుగా ఆ ధనుస్సుకు భక్తితో నమస్కరించాడు. అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. శ్రీరాముడు నెమ్మదిగా ఆ మహాధనుస్సును ఎత్తాడు. అది అతనికి చాలా సులభంగా అనిపించింది. అతను దానికి తాడు కట్టబోయే సమయంలో ఒక్కసారిగా ధామ్ అని భారీ శబ్దంతో ఆ శివధనుస్సు 2 ముక్కలైంది. ఆ శబ్దంతో మిథిలానగరం మొత్తం మారుమోగింది. సభలో ఉన్న అందరూ ఆశ్చర్యంతో నిలిచిపోయారు. జనక మహారాజు ఆనందంగా ప్రకటించాడు: ఇతడే నా కుమార్తె సీతాదేవికి యోగ్యుడైన వరుడు. సీతాదేవి సిగ్గుతో ముందుకు వచ్చి శ్రీరాముడి మెడలో వరమాల వేసింది. జనక మహారాజు ఈ శుభవార్తను అయోధ్యకు పంపాడు. ఆ వార్త విన్న దశరథ మహారాజు చాలా ఆనందపడ్డాడు. వారు తన కుటుంబంతో కలిసి మిథిలా నగరానికి చేరుకున్నారు. వారు వచ్చిన తర్వాత ఒక శుభమైన రోజున శ్రీరాముడు, సీతాదేవి దివ్య కళ్యాణం ఘనంగా జరిగింది. ఆ పవిత్రమైన రోజునే మనం ప్రతి సంవత్సరం శ్రీరామనవమిగా జరుపుకుంటాము. మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. మళ్ళీ ఇంకో భక్తి కథతో తిరిగి కలుద్దాం. జై శ్రీరామ్.